అయితే వచ్చి అక్కడ వెరైటీ ఒకటి చేస్తున్నారు, ఇడ్లీ ఉప్మా చేస్తున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు, అల్లం కోసి పెట్టుకున్నాం, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు వేసుకుంటున్నాం. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. పచ్చనిపప్పు వేసుకోవాలి, జీలకర్ర, బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాం, వేగిపోయినాయి కదా తాలింపు దినుసులు. బాగా వేయాలి. కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి, ఉప్పు, ఇలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, తింటే ఇంకా అదిరిపోతుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రై అయిపోయింది, ఇడ్లీ అయితే వేసేసుకున్నాం పొడి చేసి. ఇప్పుడు ఇందులోనే ఇంకో వెరైటీ అయితే చేస్తుంది మా మమ్మీ. అప్పటికప్పుడు ఐడియా వేసి ఇట్లా గోంగూర ఉప్మా చేస్తుంది. ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాం, మునక్కాయ పప్పులు అయితే యాడ్ చేసుకోవాలి, చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీని అయితే యాడ్ చేసుకున్నాం. ఇడ్లీని పొడి పొడి చేసి వేసుకోండి. గోంగూర పచ్చడి యాడ్ చేసుకోండి, బాగా కలుపుకోవాలి. ఓకే అండి, గోంగూర ఉప్మా అయితే రెడీ అయిపోయింది.